కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనంలో ఈ దినం దేవుని లేఖన సత్యముల నుండి అమూల్యమైన మాటలని ఈ దినం మనం ధ్యానించబోతున్న అంశం పేరేంటంటే, దేవుడు మనకు ఏ పరిస్థితులలో తోడై ఉంటాడు. ఈ దినం మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, దేవుడు మనకు లేక దేవుడు నీకు ఏ పరిస్థితులలో ఆయన మనకు తోడై ఉంటాడు. ఈ కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకేమై ఉన్నాడు చెప్పండి, ఆశ్రయమై ఉన్నాడు. ఈ లేఖన భాగాన్ని బట్టి వాక్యం మనతో మాట్లాడుతున్న చక్కటి విషయం ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా మనకేమై ఉన్నాడంట. దేవుడు మనకు చెప్పండి, తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఇక్కడ చేతుల పైకెత్తి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే ఆ వచనాన్ని ఈ 46వ కీర్తన 11వ వచనంలో కీర్తనకారుడు రాస్తూ, కోరాహు కుమారులు కీర్తన రాశారు. వారు అంటున్నారు కదా, ఆయన సైన్యములకు అధిపతి యెహోవాట. ఎవరట చెప్పండి? మనకు తోడుగా ఉన్నది సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఏమై ఉన్నాడు చెప్పండి, ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే మాట చాలా అభయమునిచ్చే మాట. దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే మాట ధైర్యం ఇచ్చే మాట. దేవుడు మనకు తోడై ఉన్నాడనే మాట ఒక స్ఫూర్తినిచ్చే మాట, ఒక బలమును ఇచ్చే మాట. దేవుడు నిజంగా ఎవరండి మనకు తోడై ఉన్నాడని మాట్లాడుతున్నారు? ఎవరు తోడై ఉంటారట చెప్పండి? మనకు దేవుడు మనకు తోడై ఉంటాడట. లేఖన భాగాల్లో అవును, దేవుడు మనకు తోడై ఉండుట అనేది ఒక భరోసా ఇస్తున్న మాట, ఒక స్ఫూర్తినిస్తున్న మాట, ఒక ధైర్యం ఇస్తున్న మాట, ఒక అభయాన్ని కలగజేస్తున్న మాటగా ఈ మాట ఉన్నదని మనం తెలుసుకోవాలి. దేవుడు మనకు తోడై ఉండుట అనేది మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో అది అనుభవంగా మారాల. అది ఎలా మారాలో చెప్పండి? చాలామంది దేవుడు మాకు తోడై ఉన్నాడండి అని అంటారే కానీ, నోటి మాటతో అంటూ ఉంటారు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు బ్రదర్, దేవుడు మాకు తోడై ఉన్నాడని సిస్టర్స్ బ్రదర్స్ మనకు అంటూ ఉంటారు. చాలా చోట్ల మనం వింటూ ఉంటాం. అది ఒక మాటతో వదిలేసే అనుభవం కాదు. అది ఒక మాటగా పలికే మాటలతోనో లేకపోతే దేవుడు మాకు తోడై ఉన్నాడు అనేది ఒక మాట కాదు. అది విశ్వాసికి లేక అదొక వాగ్దానమే కాదు, కానీ విశ్వాసికి అది ఒక అనుభవమై మారాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. ఏమై మారాలి చెప్పండి? అది ఒక అనుభవమై మారాలి. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నా ప్రియబిడ్డలారా, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధత కలిగినప్పుడు దేవుడు మనలో ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమై ఉంటాడు చెప్పండి? మనకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ఆయన మనలో ఉంటాడన్న విషయాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అనేక సందర్భాల్లో అనేక పర్యాయాల్లో దేవుడు మనకు తోడై ఉంటాడన్న వాగ్దానం ఎన్ని పర్యాయాల్లో మీరు చూస్తారు. ఆది కాండంలో ఒక చిన్నవానికి ఆయన తోడై ఉన్నాడన్న మాట ప్రారంభించబడితే, ప్రకటన గ్రంథంలో ప్రభు ఆత్మ పరిశుద్ధులకు తోడై ఉండును గాక అనేదాకా అనేకులకు దేవుడు తోడైన సందర్భాలను మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో అనేకులకు దేవుడు తోడై ఉన్న సందర్భాలను ఎన్ని లేఖనాల్లో మనం చూస్తామో. అబ్రహాముకు దేవుడు తోడుగా ఉండటం, ఆయన కుమారుడైన ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉండటం, యాకోబుకు దేవుడు తోడుగా ఉండటం, యోసేపుకు దేవుడు తోడుగా ఉండటం, మోషేకి దేవుడు తోడుగా ఉండటం, గిద్యోనుకు దేవుడు తోడుగా ఉండటం, దావీదుకు దేవుడు తోడుగా ఉండటం. అనేక సందర్భాల్లో అనేక విషయాలని మనము ధ్యానిస్తున్నప్పుడు భక్తుల జీవితాల్లో మనం నేర్చుకుంటున్న విషయాలు ఏంటిదనంటే, దేవుడు వారికి తోడుగా ఉన్న అనుభవాల్లో భక్తులు నడిపింపబడ్డారని మనం తెలుసుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు వారికి తోడుగా ఉన్న అనుభవాల్లో భక్తులు వారి ఆధ్యాత్మికమైన జీవిత ప్రయాణాన్ని కొనసాగించారని మనకు తెలుసుకుంటాం. దేవుడు తోడుగా లేకపోతే మనం ఏం చేయలేం. దేవుడు తోడై లేకపోతే ఒక అడుగు కూడా మనం వేయలేం. దేవుడు తోడుగా లేకపోతే అన్ని ఆటంకాలే, అవరోధాలే, అన్ని విఫలతలే ఉంటాయి.
కానీ దేవుడే మనకు తోడై ఉంటే అన్ని విషయాల్లో ఆశీర్వాదం, అన్ని విషయాల్లో సఫలత, అన్ని విషయాల్లో దీవెన మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పండి. దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పండి. దేవుడు ఎవరు తోడై ఉన్నారు మీకు చెప్పండి. చెప్పండి, ఎవరు మీకు తోడై ఉన్నారు చెప్పండి. అనేక సందర్భాల్లో యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనములో, భయపడకము, నేను నీకు ఏమై ఉన్నాను చెప్పండి, నేను నీకు తోడై ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6 నుండి 8 వచన భాగాల్లో కూడా మీరు చదివితే లేఖనాల్లో, నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు, ఆయన నీకు తోడై ఉండును అనే మాట మీరు అక్కడ కూడా చూస్తారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచన భాగంలో మన దేవునికి ఒక పేరు ఇవ్వబడ్డది. మన దేవునికి ఇవ్వబడిన పేరు ఏంటంటే ఇమ్మానుయేలు అనే పేరు ఇవ్వబడ్డది. ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటంటే భాషాంతరములో దేవుడు మనకేంటి చెప్పండి. ఎవరైనా దేవుడు తోడై ఉన్నాడని పేరు కలిగిన దేవుడు ఉన్నాడు ఈ లోకంలో చెప్పండి. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు తప్ప ఎవరు కూడా దేవుడు తోడై ఉన్నాడని ఇమ్మానుయేలు అనే పేరు కలిగిన దేవుడు ఎవరు లేరండి. కేవలం యేసయ్య మాత్రమే. ఆ పేరులోనే ఆయన మనకు తోడై ఉన్నాడని పిలువబడుతున్న దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇంకొక సందర్భాల్లో మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 వచనంలో కూడా, సదాకాలం నేను మీకు తోడై ఉంటాను. ఎప్పటి వరకు దేవుడు తోడై ఉంటాడు చెప్పండి? ఎప్పటి వరకు ఉంటాడు చెప్పండి? అప్పుడప్పుడు తోడుండి, అప్పుడప్పుడు వదిలేసి, మళ్ళీ కొంత సమయం తోడుండి, మళ్ళీ కొంత సమయం వదిలేసి, మళ్ళీ ఏదో ఇంకా బాధపడుతున్నామని చివరిలో తోడుగా ఉండే దేవుడు కాదు ఆయన. ఆయన ఎట్లా ఉంటాడనంటే ఆయన సదాకాలం మనకు తోడుగా ఉంటాడట. ఎట్లా ఉంటాడట చెప్పండి? మనకు సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడు ఆయన. ఈ రోజున ఈ లేఖన భాగం 46వ కీర్తనల గ్రంథం మనం ధ్యానిస్తున్న ఈ మూలవాక్య భాగం, సైన్యములకు అధిపతి యెహోవా మనకు ఏంటో చెప్పండి, మనకు తోడై ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో దేవుడు తోడై ఉంటాడు అనేది మన అంశం. మీద దేవుడు తోడై ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ చెప్పండి? దేవుడు మాకు తోడై ఉన్నాడండి, మా కుటుంబాలకు తోడై ఉన్నాడు, మా ప్రయాణాలకు తోడై ఉన్నాడు, మేము నడిచే మార్గాలకు తోడై ఉన్నాడు, మేము చేసే పనులకు తోడై ఉన్నాడు, మేము చేసే ప్రతి విషయానికి దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటాం. కానీ దేవుడు ఏ పరిస్థితుల్లో మనకు తోడుగా ఉంటాడు? ఇప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే తప్ప దేవుడు తోడుగా ఉన్నాడు అనే అనుభవము మనకి సంపూర్ణంగా అర్థం కాదు. సైన్యములకు అధిపతి యెహోవా అట మనకి ఏంటట చెప్పండి? 46వ కీర్తన 11వ వచనంలో మనం చదివేమేంటట చెప్పండి? ఆయన మనకు తోడై ఉన్నాడట. సరే, ఏ పరిస్థితుల్లో తోడై ఉంటాడు ఆయన? ఏ విషయాల్లో తోడై ఉంటాడు ఆయన? మన జీవిత ఆత్మీయ ప్రయాణాల్లో మనం ముందుకు వెళ్తున్నప్పుడు లేఖన భాగాల్లో ఆయన ఏ ఏ సందర్భాల్లో, ఆయన ఏ ఏ విషయాల్లో, ఆయన ఏ ఏ పరిస్థితులలో ఒక విశ్వాసికి తోడుగా ఉంటాడో ఒక 5 అద్భుతమైన విషయాలను ఈ దినం మనం ధ్యానించబోతా ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పండి ఈ రోజున? ఒక 5 అద్భుతమైన విషయాలు. ఈ లేఖనాలు మీకు ధ్యానిస్తున్న కొలది, నేను చెప్తున్న కారణాలు మీకు అర్థమవుతున్న కొలది, దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే అనుభవం ఎంత శ్రేష్టమైనదో, ఎంత ఉన్నతమైనదో మీకు అర్థమైతే నా ప్రియబిడ్డలారా. ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు అనేది ఒక వాగ్దానంగానే ఆగిపోకూడదు. దేవుడు తోడుగా ఉన్నాడు అనేది ఒక మాటగానే మన జీవితాల్లో ఉండిపోకూడదు. అది అనుభవమై మారిపోవును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమై మారాలో చెప్పండి? అది ఒక అనుభవమై మారాలి. ఏ విషయాల్లో దేవుడు తోడై ఉంటాడు? సమయం లేదు. 43వ యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచన భాగంలో మనం చదివితే మొట్టమొదటి కారణం, దేవుడు ఏ పరిస్థితుల్లో మనకు తోడై ఉంటాడు, లేక దేవుడు ఏ విషయాలలో నీకు తోడై ఉంటాడనంటే మొట్టమొదటి కారణం, నువ్వు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నువ్వు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు నువ్వు ఆ అగ్ని జ్వాలలు కాలిపోవు, జ్వాలలు నిన్ను ఏంటి చెప్పండి, నిన్ను కాల్చవు. ఎప్పుడు తోడై ఉంటాడు చెప్పాలి ఇప్పుడు మీరుగా. దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు చెప్పండి? దేవుడు ఏ పరిస్థితుల్లో మనకు తోడై ఉంటాడు చెప్పండి?
నువ్వు జలముల మధ్యలో బడి వెళుతున్నప్పుడు తోడై ఉంటాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు అగ్ని మధ్యలో నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన నీకు తోడై ఉంటాడట. ఇది అర్థమైతే దేవుడు తోడై ఉన్నాడు అనే మాట ఎంత విలువైనదో, ఎంత ప్రశస్తమైనదో, ఎంత ఆధ్యాత్మికమైనదో మనకు అర్థమైంది నా ప్రియ బిడ్డలారా. ఇక్కడ దేవుని లేఖన భాగంలో జలములు అనే మాట కనపడతా ఉన్నది, అగ్ని అనే మాట కనపడుతుంది. ఏం కనపడుతుంది చెప్పండి? ఏం కనపడుతుందమ్మా? చదవండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. ఎప్పుడు తోడై ఉంటాడట? జలముల బడి దాటునప్పుడు తోడై ఉంటాడట. నదుల బడి వెళ్ళినప్పుడు తోడై ఉంటాడట. ఎప్పుడు తోడై ఉంటాడట చెప్పండి? అగ్ని మధ్యన నడిచినప్పుడు తోడై ఉంటాడట. జ్వాలలు నిన్ను కాల్చమనే వాగ్దానం మనకి ఇస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ అగ్ని, ఈ జ్వాలలు లేక ఈ జలములు దేనికి సూచనగా ఉన్నాయంటే శ్రమలకు, శోధనలకు, ప్రతికూలతలకు సాదృశ్యంగా ఉన్నాయి. దేనికి సాదృశ్యంగా ఉన్నాయి చెప్పండి? జలములు, అగ్ని ప్రతికూలతలకు, శ్రమలకు, శోధనలకు సాదృశ్యంగా ఉన్నది. లేఖన భాగాల్లో అనేక సందర్భాల్లో మనం ధ్యానిస్తాం. జలములు, భీకరమైన జలములు ఒక శ్రమలుగా, ఒక సమస్యలుగా, ఒక శోధనగా మన మీదకి పొర్లిపారుతూ ఉంటాయి. దేవుని లేఖన భాగాల్లో నదుల బడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద ఏం చేయవు చెప్పండి? నీ మీద పొర్లిపారవు. అగ్ని మధ్యలో నువ్వు నడుస్తూ ఉంటావు. కొనుకోసార్లు అగ్ని అనే శ్రమల మధ్యలో, కొనుకోసార్లు జలములనే శ్రమల మధ్యలో మనం దాటుకొని వెళ్తూ ఉంటాం. అవి మన మీద పొర్లునట్లుగా, అవి మనకు కాల్చుకోకుండా దేవుడు ఎందుకు వాటిని ఆపుతున్నాడనంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, 32వ కీర్తనల గ్రంథం 6వ వచన భాగంలో జలముల మధ్యలో బడి నేను దాటునప్పుడు నేను నీకు తోడై ఉన్నాడు అనే మాటకి అర్థం ఏంటిదనంటే ఆయన శ్రమలలో మనకు తోడై ఉన్నాడు, ఆయన శోధనలో మనకు తోడై ఉన్నాడు, ఆయన ప్రతికూలతలలో మనకు తోడై ఉన్నాడు. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనం చదవండి. విస్తార జల ప్రవాహములు పొర్లి వచ్చినను నిశ్చయముగా అవి నీ మీదకి ఏంటో చెప్పండి? నీ మీదకి అవి పొర్లి పారవు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అవి నీ మీదకి రావు అనే మాటని మనం చూస్తున్నాం. విస్తార జలములు పొర్లి వచ్చినను, విస్తారముగా అవి నీ మీదకి వచ్చినను వాటిని రాకుండా దేవుడు ఆపుతున్నాడు అనే మాటని మనం అక్కడ చదువుతున్నాం. ఈ రోజున చాలా మంది జీవితాల్లో దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే అనుభవము మనం నేర్చుకున్న ఆత్మీయ పాఠాలలో గొప్ప పాఠం ఏంటంటే జలముల లాంటి శ్రమలలో కొన్నిసార్లు నువ్వు వెళ్తా ఉంటావు. అగ్ని జ్వాలల లాంటి పరిస్థితుల గుండా నువ్వు నడిపింపబడతా ఉంటావు. అట్లాంటి ఆ జ్వాలలు, అట్లాంటి ఆ జలములు నీ మీద పొర్లిపోరకుండా, అవి నిన్ను కాల్చకోకుండా దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అందుకే కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాన్ని మీరు చదవండి. కీర్తనల గ్రంథం 69వ కీర్తనల గ్రంథం 1వ వచనం 2వ వచనం. దేవా, జలములు నా ప్రాణము మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. నిలుక ఇవ్వని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ఏం చేశాయి చెప్పండి? ముంచివేశాయి. కొన్నిసార్లు శ్రమలు అలాగే ఉంటాయి మనలని. కొన్ని సందర్భాల్లో శోధనలు అలాగే ఉంటాయి. ముంచివేసినట్టు అయిపోయింది మన జీవితం. ఎట్లా అయిపోయింది మన జీవితంలో అంటే దిగిపోతున్నాం కదా దొంగ ఊబిలో, అగాధమైన దొంగ ఊబిలో ఏమైపోయినట్టు చెప్పండి? దిగిపోతున్నాను. అగాధ జలములలో నేను ఏమైపోతున్నాను చెప్పండి? దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ఏం చేస్తున్నా చెప్పండి? ముంచివేస్తా ఉన్నా. ఈ అనుభవాలు మనకు కలుగుతూ ఉంటాయి. ముంచివేయబడుతున్న అనుభవం, దిగబడిపోచున్న అనుభవం, దిగిపోచున్న అనుభవము శ్రమల ద్వారా, శోధనల ద్వారా, ప్రతికూలతల ద్వారా మన ఆత్మీయ ప్రయాణంలో మనకి కలుగుతూనే ఉంటాయి. శ్రమలు కొన్నిసార్లు పొర్లి మన మీద ఏం చేస్తాయి తెలుసా? మన జీవితంలో చాలా వరకు దిగిపోవునట్లుగా, ముంచివేయబడినట్లుగా,
మన జీవితాల్లో ఏమీ లేకుండా చేయనట్లుగా ఈ శ్రమలు లాంటి అనుభవాలు, ఈ జలములు అనే శ్రమలు లాంటి అనుభవాలు మనకుంటూ వస్తూ ఉంటాయి. ఒక దగ్గర అంటాడు కదా, విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 54వ వచన భాగంలో అంటాడు కదా, ఇర్మియా అంటాడు కదా, ఒక చక్కటి మాట చదవండి. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక చక్కటి మాట అక్కడ రాయబడుతూ ఉంటుంది. ఏమని రాయబడుతున్న మాట ఏంటంటే, విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 54వ వచనం. నీళ్లు నా తల మీదగా పారెను, నాశనమైతినని నేను అనుకుంటుని అట. ఏంటంటే చెప్పండి, నీళ్ళు ఎక్కడికి వచ్చాయట చెప్పండి. నేను చెప్తున్నా, నీళ్లు, జలములు, నదులు దేనికి సాదృశ్యంగా చెప్తున్నానంటే శ్రమలకి, శోధనలకి, ప్రతికూలతలకు సాదృశ్యం అవి. నీళ్లు నా తల మీదగా పారెను, నాశనం అయితేనే నేను అనుకుంటున్నాను. నాశనం అయిపోతా ఉంటాం కొంతసారి. అట్లాంటి శ్రమలు, అట్లాంటి శోధనలు, అట్లాంటి భయంకరమైన ప్రతికూలతలు మనకు కలుగుతూ ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు కదా, అట్లాంటి జలముల మధ్యలో నువ్వు నడిచినప్పుడు కూడా ఆయన నీకేమై ఉన్నాడట చెప్పండి. ఆయన నీకేమై ఉన్నాడట చెప్పండి, తోడై ఉన్నాడు. యెషయా గ్రంథం 69వ అధ్యాయం 15వ వచన భాగంలో చదవండి, ఎంత చక్కటి మాటలు అక్కడ రాయబడ్డాయో. యెషయా గ్రంథం 69వ అధ్యాయం 15వ, కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం, దావీదు రాస్తున్న కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 15వ వచనంలో, నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రము నన్ను ఏం చేయనీయకము చెప్పండి, మింగనీయకము. నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రము నన్ను మింగనీయకము అని అంటా ఉన్నాడు. వేటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ? శ్రమలను గురించే మాట్లాడుతూ ఉన్నాడు. వేటిని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు? శోధనలను గురించే ప్రస్తావిస్తూ ఉన్నాడు. వేటిని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు? ప్రతికూలతలను గురించే ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇట్లా ఈ నీటి వరదలు ఉన్నాయ్యా, ఈ అగాధ సముద్రం ఇట్లా ఉందయ్యా నా మీదికి, భయంకరమైన ఘోష వలె ఇవి నీవు నా మీదికి పొర్లిపోరునట్లుగా చేస్తా ఉన్నాయి. అందుకని దేవుని లేఖన భాగాల్లో అంటా ఉన్నాడు, నదులలో బడి దాటున్నప్పుడట, జలముల బడి దాటున్నప్పుడట దేవుడు నీకేమై ఉంటాడని చెప్పండి, ఆయన నీకు తోడై ఉంటాడు. రెండవదిగా అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు కదా, అగ్ని మధ్య నడుచున్నప్పుడు అట. ఏ మధ్యలో నడుచున్నప్పుడు చెప్పండి, వేటి మధ్య నడుచున్నప్పుడు చెప్పండి, అగ్ని మధ్య నడుచున్నప్పుడు. అగ్ని అనేది కూడా శ్రమలకే సాదృశ్యం. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగు అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడుకుడి. ఎలాంటి శ్రమలట చెప్పండి, అది ఎలాంటి శ్రమ చెప్పండి? అగ్ని లాంటి ఏంటంటే చెప్పండి, మహాశ్రమ. అగ్ని మహాశ్రమకు సాదృశ్యం. జలములు సమస్యలకు, శ్రమలకు సాదృశ్యం అయితే అగ్ని మహాశ్రమకు సాదృశ్యం. అంటే శ్రమలలోనే కాదు నీకు తోడై ఉండేది దేవుడు, మహాశ్రమలలో కూడా నీకు తోడై ఉంటాడట. దీనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జలములు సమస్యలు, మన అనుదిన జీవితాల్లో మనం ఎదుర్కొనే సమస్యలు, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, నీ ఆత్మీయ ప్రయాణాల్లో, నీ బంధువుల ద్వారానో, ఇరుగు పొరుగు వారి ద్వారానో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటా ఉంటాం కాదు, అవి జలముల వలె ఉంటాయట మన జీవితాల్లో. కానీ అగ్ని ఎట్లా ఉంటుందట తెలుసా? అది మహాశ్రమగా ఉంటుందట. ఎట్లా ఉంటుందట చెప్పండి, మహాశ్రమ. అది ఎంత శ్రమ అంటే దాన్ని భర్తీ చేయలేము అంత తొందరగా. అది ఎంత మహాశ్రమ అంటే తొందరగా దాని నుండి మనకి విడుదల రాదు. అది ఎంత మహాశ్రమ అంటే తొందరగా పరిష్కారం రాదు దాంట్లో నుండి. అది ఎంత మహాశ్రమ అంటే దాంట్లో కన్నీరు, దుఃఖము, వేదన నువ్వు అనుభవిస్తూ ఉంటావు. అది ఎంత మహాశ్రమ అంటే నువ్వు దాన్ని తాళలేక, తట్టుకోలేకపోయి విలవిలలాడిపోతూ ఉంటావు. అట్లాంటిది అగ్ని లాంటి మహాశ్రమ. ఆ అగ్ని లాంటి మహాశ్రమలో కూడా దేవుడు నీకేమై ఉంటాడో చెప్పండి, నీకు తోడై ఉంటాడు. ఆ అగ్ని జ్వాలలు నిన్ను ఏ మాత్రం కూడా ఏంటో చెప్పండి, నీ దరిదాపుల్లోకి వస్తాయేమో,
కాల్చటానికి అగ్ని లాంటి శ్రమలు దగ్గరకు వస్తాయేమో, గాలులు వీచినప్పుడు అగ్ని జ్వాలలు భయంకరంగా ఉధృతంగా వస్తాయేమో గాని అవి కాల్చకోకుండా దేవుడు ఇంకా నిన్ను నన్ను ఉంచుతున్నాడనంటే ఆయన మనకు తోడై ఉన్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని జలముల మధ్యలో పడి చదవండి, ఎప్పుడు మనకు దేవుడు తోడై ఉంటాడు? ఏ పరిస్థితులలో దేవుడు మనకు తోడై ఉంటాడు చెప్పండి? జలములలో మధ్యలో పడి మనము దాటినప్పుడు. రెండవదిగా ఎప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడని అంటే అగ్ని మధ్యలో నడిచినప్పుడు. ఎక్కడ నడిచినప్పుడు చెప్పండి? అగ్ని మధ్యలో. అగ్ని ఎప్పుడు ఒక పరీక్షకు సాదృశ్యం. అగ్ని ఎప్పుడు ఒక పరీక్షనా ప్రైవేట్లర్. అగ్ని అంటేనే పరీక్ష అని అర్థం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో మీరు చదివితే, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన ఏమైతున్నది చెప్పండి? దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పియు మహిమయు ఘనత కలుగుటకు ఏమవుతుందో చెప్పండి? కారణం. పరీక్ష, టెస్టింగ్ టైం అన్నట్టు. ఇక అది అగ్ని లాంటి మహాశ్రమలు మనల్ని పరీక్షిస్తుంటాయి. జలములు లాంటి సమస్యలు మన మీదకి పొర్లిపారుతూ ఉంటాయి. ఒకసారి పొర్లిపారినాయి కదా అనుకునే లేకపోతే ఇంకొక జలము, ఒకసారి అయిపోయింది కదా శ్రమ అనుకునే లేకపోతే ఇంకొక అల, ఒకసారి పొర్లిపారినాయి కదా అంటే ఇంకొక వరద, ఇంకొక నీరు నీ మీదకి ఎప్పుడు పొర్లిపారుతూనే ఉంటాయి. మన భక్తి జీవితాల్లో, మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో జలములు ఎప్పుడు పొర్లుతూనే ఉంటాయి. నా అభిప్రాయం, సమస్యలు లాంటివి ఎప్పుడు పొర్లుతూనే ఉంటాయి. గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్ని జలములు నీ మీద పొర్లి పారటానికి సిద్ధంగా ఉన్నా దేవుడు నీకు మాత్రం నిత్యము తోడై ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. దేవుడు నీకేంటి చెప్పండి? ఏమై ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి చెప్పండి? తోడై ఉండాలి. ఏదైనా వచ్చినప్పుడు నువ్వు అనుకోవాలి, అమ్మ ఇది ఒక జలము లాంటి శ్రమనే, ఒక అగ్ని లాంటి మహాశ్రమనే ఇది. అందులో దేవుడు నన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకే కదా యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనములో ఎంత చక్కటి మాట అంటాడో చదవండి. నేను నిన్ను పుటము వేసితిని, వెండిని వేసినట్లు కాదు, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఇబ్బందుల కొలిమిలో నిన్ను ఏం చేశాను చెప్పండి? నేను నిన్ను పరీక్షించి తిని. ఎక్కడ పరీక్షిస్తాడట దేవుడు మనల్ని చెప్పండి? ఇబ్బంది కొలిమిలో ఆయన మనల్ని పరీక్షిస్తాడట. ఇబ్బంది కొలిమి వేడి అగ్నితో కూడినది. అది కొలిమి అగ్నికి సూచన. అంటే అగ్ని దేనికి సూచన? దేనికి సూచనగా ఉందంటే ఇబ్బందులకు సూచన. దేనికి సూచన చెప్పండి? అది ఇబ్బందులకు. జలములు శ్రమస్యలకి, శోధనలకి, ప్రతికూలతలకి. అగ్ని మహాశ్రమలకి. ఇంకొక మాటలో చెప్పాలంటే పరీక్షకి. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇబ్బందులకు సూచన. వీటన్నిటి మధ్యలో నువ్వు నడిపించబడతా ఉంటావు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాల్లో, మన భక్తి జీవితాల్లో, వాటన్నిటిలో కూడా దేవుడు నీకేం చేస్తాడట చెప్పండి? ఆయన నీకు తోడై ఉంటాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అందుకే కీర్తనల గ్రంథం 46వ కీర్తనల గ్రంథం 11వ వచనంలో మనం ధ్యానిస్తున్న మొట్టమొదటి మాట, మన మూల వాక్యం ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా మనకు ఏమై ఉన్నాడు చెప్పండి? మనకు తోడై ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో తోడై ఉన్నాడు? ఏ సందర్భాల్లో తోడై ఉంటాడు? ఎప్పుడు తోడై ఉంటాడు మనకు అనేది మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి, మనం తెలుసుకోవాలి. మన ఆత్మీయ జీవితాల్లో జలములలో పడి దాడుతూ ఉంటాం. కొన్నిసార్లు అగ్ని మధ్యలో కాలిపోతూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో వారు నడిపించబడుతున్నప్పుడు ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం వస్తుంది. ముందెళ్ళాలో తెలియదు, వెనకెళ్ళాలో తెలియదు. ఎర్ర సముద్రం అంటే జలములు అంటే అట్లా ఉంటుంది. ముందు నుయ్యి ఏంటి చెప్పండి? వెనక గొయ్యి. ముందుకు పోవాలో తెలియదు, వెనక పోవాలో తెలియదు. ముందుకెళ్తే ప్రమాదం, వెనకాలకెళ్తే ప్రమాదం. అట్లాంటి ఆ ఎర్ర సముద్రాలు, ఆ భీకరమైన ఆ పోరాటంలో ఉన్నప్పుడు ఆ జలములు భీకరమైన ఎర్ర సముద్రాన్ని ఆయన 2 పాయలుగా చీల్చి వాటి మధ్యలో నుండి ఆయన వారికి ఏం చేశాడు చెప్పండి? ఆయన వారిని నడిపించినాడు. అందుకని జలముల మధ్యలో దాటున్నప్పుడు ఆయన మనకి ఏంటంటే చెప్పండి? ఏదో ఉత్తి మాట కాదు అది. ఏదో చదువుకుంటానికి బాగా ఎక్సైట్మెంట్ అయిపోయి, లేకపోతే బాగా మనకేదో గొప్ప ధైర్యం ఇవ్వడానికి కదా. అది ఒక గొప్ప ఉదాహరణ. అది ఆయన చేసినాడు, తోడై ఉండి వారిని అట్లా నడిపించినాడు. నడిపించిన దేవుడు ఇప్పుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా.
ఇప్పుడు అట్లాంటి జలములు ఎన్నో ఉంటాయి మన ముందు, అట్లాంటి అగాధ జలములు ఎన్నో మన ముందు ఉంటుంటాయి. అట్లాంటి జలముల మధ్యలో కూడా ఇప్పుడు నన్ను ఆయన ఏం చేయగలరు చెప్పండి? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని దాటిస్తున్నప్పుడు ఒక్క చుక్క నీళ్లు వాళ్ళ మీద రాకుండా ఎట్లా నడిపించినాడో అట్లా నిన్ను నడిపించబోతున్నాడు శ్రమల మధ్యలో. ఆమేన్. అట్లా నిన్ను నడిపించబోతున్నాడు మహాశ్రమల మధ్యలో. అది అగ్ని మధ్యలో నువ్వు ఏంటి చెప్పండి నువ్వు నడిచినప్పుడు. రెండవ కారణం ఏంటంటే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం చదవండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు ఏమై ఉందుదువు చెప్పండి? నువ్వు నాకు తోడై ఉందుదు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఏం చేయును చెప్పండి? ఆదరించును. దేవుడు ఎప్పుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు ఏ పరిస్థితుల్లో ఒక విశ్వాసికి తోడై ఉంటాడన్న కారణాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాం. 5 విషయాలలో ఖచ్చితంగా ఇది వాగ్దానపూర్వకమైన సందేశం. ఈ అనుభవం మన జీవితాల్లో ఖచ్చితంగా రావాలా. దేవుడు తోడై ఉన్నాడని అనుభవంలోకి మనం రావాలా. ఎప్పుడు తోడై ఉంటాడు దేవుడు మనకనంటే, ఏ పరిస్థితుల్లో తోడై ఉంటాడంటే గాఢాంధకారపు లోయట. ఏ లోయ చెప్పండి? ఇది వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్ అని రాయబడుతుంది. వ్యాలీ ఆఫ్ ఎ షాడో ఆఫ్ డెత్ అని రాయబడుతుంది. మరణకరమైన లోయ, గాఢాంధకారమైన లోయ. ఈ గాఢాంధకారమైన లోయ ఎలాంటిదంటే కట్టిక చీకటికి ఇది సాదృశ్యం. ఏ చీకటికి సాదృశ్యం చెప్పండి? ముందు అసలు ఏమున్నదో తెలియదు, అసలు వెనకాల ఎవడున్నాడో తెలియదు అసలు. అట్లాంటిది కటిక చీకటి ఈ గాఢాంధకారపు లోయ. ఈ గాఢాంధకారపు లోయ ఎలాంటి పరిస్థితులు ఉంటాయి తెలుసా? ముందుకు వెళ్ళే దారి కనబడదు, వెనకకు వెళ్ళే దారి కనబడదు, అయోమయం గందరగోళం ఉంటది. ఈ గాఢాంధకార లోయ పరిస్థితులలో ఎటు పోవాలో తెలియదు, దిక్కుతోచని పరిస్థితి ఉంటది ఈ గాఢాంధకారపు లోయలో. ఈ గాఢాంధకారపు లోయ భయానికి సాదృశ్యం. ఈ గాఢాంధకారపు లోయ గందరగోళానికి సాదృశ్యం. ఈ గాఢాంధకారపు లోయ అయోమయకరమైన జీవితానికి సాదృశ్యం. ఈ గాఢాంధకారపు లోయ మరణానికి సాదృశ్యం. గాఢాంధకారపు లోయ భీతికి సాదృశ్యం. నా ప్రియబిడ్డలారా, గాఢాంధకారపు లోయలో ఇట్లాంటివన్నీ మనం చూస్తాం. గాఢాంధకారపు లోయలో ఇట్లాంటివే ఉంటాయట. చదవండి ఒకసారి యోబు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం చదవండి. యోబు గ్రంథం 24వ అధ్యాయం 17వ వచనం. ఉదయమును మరణాంధకారముగా ఎంచుదురు. గాఢాంధకార ఏంటో చెప్పండి? గాఢాంధకార భయం ఎట్టిదైనది. భయము ఎట్టిదో వారికి తెలిసే ఉన్నది. తెలిసి ఉన్నదట. గాఢాంధకార భయం ఉంటది. ఇది ఒకలాంటి కటిక చీకటి ఆవరిస్తూ ఉంటది మన జీవితాల్లో. ఒకలాంటి అయోమయకరం టెన్షన్, ఒకలాంటి మార్గము, సరైన మార్గం కనపడకోకుండా, ముందుకు వెళ్ళే మార్గం కనపడకోకుండా ఒకలాంటి అయోమయకరమైన పరిస్థితులు మన జీవితాలను ఏలుబడి చేస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు ఉంటాయి తెలుసా మన జీవితాల్లో అంటే గాఢాంధకారపు లోయలో మనం చూస్తాం. ఎప్పుడు చూస్తుంటాం చెప్పండి మనం అట్లాంటి అనుభవాన్ని? గాఢాంధకారపు లోయలో చూస్తాం. అందుకే కదా యోబు గ్రంథం 10వ అధ్యాయం 22వ వచన భాగంలో కూడా ఏమంటున్నాడో చదవండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 22వ వచన భాగం. కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు. యోబంటా ఉన్నాడు ఇక్కడ. కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశం అట. అది కటిక చీకటి ఉంటది, వెలుగు ఏ మాత్రం ఉండదు, ఏ కోశాన ఉండదు వెలుగు. అక్కడ ఎటు దిక్కులో నీకు వెలుగు రాదు, ఏ కోశంలో వెలుగు రాదు, ఏ మార్గాల్లో నీకు వెలుగు కనపడదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ పరిస్థితో తెలియదు నీకు. దిక్కుతోచని ఒక అయోమయకరమైన పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే గందరగోళం నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటది. గాఢాంధకారపు లోయ అంటే ఏంటి తెలుసా? గందరగోళం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దిక్కుతోచని పరిస్థితులు. ఈ గాఢాంధకారపు లోయలో భయం, ఒకలాంటి భీతి మనలను ఆవరించి, ఒకలాంటి మరణ భయం మనలను ఆవరించి మనల్ని నడిపిస్తూ ఉంటది. అందుకని గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన ఏ అపాయానికి నువ్వేంటాడో చెప్పండి, నీవు భయపడవు. గందరగోళం రావచ్చు నీకు,
దిక్కుతోచని పరిస్థితులు రావచ్చు, అయోమయం రావచ్చు నీకు. ఇంకొక మాటలు చెప్పాలంటే భయం రావచ్చు నీకు. ముందేముందో తెలియదు, వెనుకేముందో తెలియదు, భయంకరమైన కటిక చీకటి ఆవరించవచ్చు. కానీ అట్లాంటి లోయలో కూడా ఏ అపాయానికి భయపడుకోకుండా నిన్ను ముందుకు నడిపిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి. ఆమేన్. ఆయన నీకు ఏమై ఉన్నాడు చెప్పండి? నీకు తోడుగా ఉన్నాడు. చదవండి యోబు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచన భాగాన్ని చదవండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. అంధకారము కమ్మి ఉండినను, గాఢ అంధకారము నన్ను కమ్మి ఉండినను, నేను ఏం చేయబడలేదు చెప్పండి? ఈ గాఢ అంధకారం కమ్మిందంటే వాడు నాశనం అయిపోవటమే. ఇంకొక ఛాన్సే ఉండదు అది. ఇక అట్లాంటి కటిక చీకటి కొన్నిసార్లు ఆవరిస్తూ ఉంటది. అట్లాంటి అంధకారం, గాఢ అంధకారం కమ్ముతూ ఉంటది మన జీవితాల్లో, అనేక సందర్భాల్లో, అనేక పరిస్థితుల్లో. అయితే యోబు అంటున్నాడు కదా, యోబు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనములో, అంధకారము కమ్మి ఉండినను, గాఢాంధకారము కమ్మి ఉండినను, నేనేం చేయబడలేదు చెప్పండి? నేనేం చేయబడలేదు చెప్పండి? ఎందుకు యోబు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, యోబుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి. గాఢాంధకారపు లోయలో ఏ అపాయానికి భయపడుకోకుండా దేవుడు తోడై ఉంటాడనేది అనుభవం. అది అనుభవం, మాట కాదు, అది వాగ్దానం కాదు. అది వాగ్దానం అయ్యి ఉండొచ్చు మనకు కొన్ని సందర్భాల్లో, కానీ అనుభవంగా దాన్ని మార్చుకోవాలి మనం. దేనికి స్తోత్రం చెప్పండి? హల్లెలూయా. కటిక చీకటి కొన్నిసార్లు మన జీవితాల్లో చాలా చేస్తూ ఉంటుంది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో కూడా మీరు చదవండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. నిన్ను చిక్కించుకున్న అంధకారమును నీవు చూచుటలేదా? ఏ అంధకారం మాట చెప్పండి? ఇది గాఢ అంధకారం ఏం చేస్తా ఉంటది చెప్పండి? చిక్కించుకోవాలని చూస్తూ ఉంటదట. ఇది ఎప్పుడప్పుడు ఏ చీకటి ఏ వ్యక్తిని ఆవరించి చిక్కించుకొని ఒక అంధకారంలో నీ జీవితాన్ని, ఒక అంధకారంలో నీ కుటుంబాన్ని, ఒక అంధకారంలో నీ పరిస్థితులని లాగాలని, అంధకారంలోకి నెట్టివేయాలని ఈ గాఢ అంధకారము ఎప్పుడు ఇది చిక్కించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటది. ఎప్పుడు పట్టుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటది ఈ కటిక చీకటి. అయితే అది దాని చేతుల్లోకి చిక్కించుకోకుండా దేవుడు నీకు తోడై ఉండి గాఢాంధకారపు లోయలో ఆయన నీకు తోడుగా ఉంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఉంటది ప్రతి ఒక్కరి జీవితాల్లో గాఢాంధకార అనుభవం ఉంటది. దేవుడు మనకు ఏ పరిస్థితుల్లో తోడై ఉంటాడన్న వాగ్దాన సందేశాన్ని ధ్యానిస్తా ఉన్నాం. జలములో బడి దాటున్నప్పుడు తోడై ఉంటాడు, అగ్ని మధ్యలో నడుస్తున్నప్పుడు తోడై ఉంటాడు. రెండోదిగా దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడంటే, గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించినప్పుడు ఆయన నీకు ఏమై ఉంటాడు చెప్పండి? తోడై ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుకే రాలేదా ఈ అనుభవం? స్వయాన యేసయ్యనే, నేను లోకానికి వెలుగని చెప్పిన యేసయ్య, జీవపు వెలుగు, నిత్య వెలుగని చెప్పిన యేసయ్య ఒకానొక సందర్భంలో ఆయన చెప్తాడు కదా, లూకా సువార్త 22వ అధ్యాయం 53వ వచనం అంటాడు కదా, ఇది అంధకార సంబంధమైన గడియ. ఏ గడియ చెప్పండి? ఇది అంధకార సంబంధమైన గడియ. ఈ అంధకార సంబంధమైన గడియ, ఇది మీ గడియయు అంధకార సంబంధమైన గడియ అంటాడు. చదవండి, త్వరగా తీయండి, బైబిల్ తీయండి. మీరు నన్ను అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన ఏమంటున్నాడు చెప్పండి? అది అధికారం అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కూడా ఒకానొక సందర్భంలో ఆ గెత్సెమని తోటలో ఆయన శిష్యులు ఆయనను అప్పగించడానికి వస్తున్న సందర్భంలో ఒక అంధకార సంబంధమైన ఒక గడియ ఆవరించిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే ఏకన భాగాల్లో ఈ రోజున మనం చూస్తున్న సందర్భం, వాక్యాన్ని మనం ధ్యానిస్తున్న విషయాల్లో ప్రభు మనకు నేర్పుతున్నది ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉండుట అనేది మన వ్యక్తిగత అనుభవమై మారాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. మూడవదిగా దేవుడు ఏ పరిస్థితుల్లో మనకి తోడై ఉంటాడు అంటే, మూడవ కారణం యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచన భాగాన్ని మీరు చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం. ఇదిగో మీలో ప్రతివాడు
ఎవడి ఇంటి వారికి చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో కూడా ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏ పరిస్థితుల్లో తోడై ఉంటాడంటే, మూడవ కారణం, అందరూ నిన్ను విడిచిపెట్టి నువ్వు ఒంటరిగా మిగిలిన పరిస్థితులు ఉంటాయి చూసావా? ఒంటరిగా మిగిలిపోయిన ఆ సందర్భం, ఆ వేళ, ఒంటరిగా మిగిలిపోయిన ఆ పరిస్థితులు ఉంటాయి చూసావా? అందులో దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందులో దేవుడు నీకు ఏమై ఉంటాడో చెప్పండి, నీకు తోడై ఉంటాడు. మనం మేలు పొందిన వాళ్ళే మనల్ని విడిచిపెడతారు, మన ద్వారా సహాయం పొందిన వాళ్ళే మనల్ని వదిలేస్తారు, సొంత వారే వదిలేస్తారు, అందరూ వదిలిపెట్టిపోతారు. ఎవరి భూమి మీద శాశ్వతంగా ప్రతి ఒక్కరూ ఒకానొక సందర్భంలో విడిచిపెట్టిపోతారు. నువ్వు ఒంటరిగా మిగిలిపోయే అనుభవం ఉంటుంది నీ జీవితాల్లో. ఒంటరిగా బ్రతుకుతున్న అనుభవం, ఒంటరిగా మిగిలిపోయిన అనుభవం ఉంటుంది. ఇక్కడ యేసయ్య అంటున్నాడు కదా, ఎంత చక్కటి మాట అంటున్నాడనంటే, చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచన భాగములో, నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చిందట. ఏ గడియ వచ్చింది చెప్పండి? ఎన్ని సంవత్సరాలు అండి శిష్యులు యేసయ్యతో పాటు ఉన్నది? 3.5 సంవత్సరాలు. ఎన్ని అద్భుతాలు చూసిండ్రు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూసిండ్రు, ఎన్ని మేలులు చూసిండ్రు, ఆయన దైవత్వాన్ని ఎంత చూసిండ్రు, ఆయన ప్రభావాన్ని ఎంత చూసిండ్రు, ఆయన మాటలని, ఆయన ఉపమానాలని ఎన్ని విన్నరు, ఎన్ని మేలులు పొందిండ్రు, ఎంత అధికారం ఇచ్చిండు దేవుడు, ఎంత ఆధిక్యత దేవుడు ఇచ్చిండు. ఎలాంటి వాళ్ళు వీళ్ళు? ఒక్కొక్కళ్ళు చేపలు పట్టుకునేటోళ్ళు, బెస్తవారు. అట్లాంటి వాళ్ళని, అల్పమైన స్వల్పమైన వారిని, విద్య లేని పామరులని పిలిచి తన దగ్గర పెట్టుకొని 3.5 సంవత్సరాల సేవ అనుభవంలో ఒకానొక సందర్భంలో యేసయ్య శిలువ మీదకి అప్పగివ్వబడిన సందర్భంలో, శిలువకి గెస్తమని తోటలో ఆయన అప్పగివ్వబడుతున్న సందర్భంలో ఇస్కరియోతు యూదా వచ్చి ముద్దు పెట్టుకోగానే కథం వెనకకి దూరకుండా బారిపోయాడు. ఒక్కొక్క శిష్యుడు ఎట్లా బారిపోయాడు చెప్పండి? వెనకకి తిరిగితే పొట్టిగా. యేసయ్యను అందరూ వదిలేసి వెళ్ళిపోయినారు. చూడండి లేఖన భాగాల్లో మీరు చదవండి ఒక చక్కటి మాట. మార్కు సువార్త 14వ అధ్యాయం 50 వచనాన్ని చదవండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 50 వచనం. అప్పుడు వారందరూ ఆయనని విడిచి ఏం చేశారని వాక్యం రాయబడతాను చెప్పండి? వారందరూ పారిపోయినారని లేఖన భాగాల్లో చూస్తాం. అందరూ పారిపోయినారు. అందరూ నిన్ను విడిచిపెడతాడు కానీ నేనైతే నేను విడిచిపెట్టను అన్నాడు పేతురు అంటాడు. ఆయనే ముందు పారిపోయినాడు. అందరు నిన్ను వదిలేచ్చయ్యా, కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టనయ్యా అన్నాడు శిష్యులు. చాలా మంది ఎన్నెన్నో మాటలు చెప్పినారు. సమయం రాగానే అందరూ వదిలేసేసి వెళ్ళిపోయినారు. యేసయ్య ఒంటరిగా మారిపోయినాడు. అట్లాంటి ఒంటరి పరిస్థితులు కొన్నిసార్లు మన జీవితాల్లో ఉంటాయి. అలాంటి ఒంటరి అనుభవాలు కొన్నిసార్లు మన జీవితాల్లో అనుమతిస్తూ ఉంటాడు దేవుడు. అయినా కానీ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అందరూ వదిలేసిన, అందరిలో నువ్వు ఒంటరివాడై మారిపోయినా దేవుడు మాత్రం నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళతో షేకండి చెప్పండి, అందరూ నిన్ను విడిచిపెట్టి నువ్వు ఒంటరిగా మిగిలిపోయినా దేవుడు నీకు తోడై ఉంటాడని చెప్పండి. జలముల మధ్యలో నువ్వు నడిచినప్పుడు ఆయన నీకు తోడై ఉంటాడు. అగ్ని మధ్యలో నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన నీకు తోడై ఉంటాడు. గాఢాంధకారపు లోయలో నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన నీకు తోడై ఉంటాడు. ఎప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు తెలుసా? అందరూ వదిలేస్తారు. అందరూ ఏం చేస్తారు చెప్పండి? వదిలేస్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచన భాగాన్ని మీరు చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఎట్లా విడిచిపెట్టలేదని చెప్పండి? యేసయ్య చెప్తున్న మాట ఇది. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నన్ను ఒంటరిగా ఏంటంటే చెప్పండి, నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు మనకు ఎప్పుడు తోడై ఉంటాడు తెలుసా? అందరూ వదిలేసినప్పుడు నీకు తోడై ఉంటాడు ఆయన. అందరూ నిన్ను విడిచిపెడతారు, అందరూ నిన్ను వదిలేస్తారు. ఏదో గొడవయో, ఏదో నీ మీద ఒక నింద వచ్చో, ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ వచ్చో, ఏదో ఒక రీతిగా మొత్తానికైతే సేవకుని విశ్వాసులు వదిలేయట్లేదా? అలాగే ప్రతి ఒక్కరి జీవితాల్లో స్నేహితులు వదిలేస్తారు, రక్త సంబంధులు వదిలేస్తారు,
మేలు పొందిన వాళ్ళు వదిలేస్తారు, నీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు వదిలేస్తారు. ఒంటరిగా మిగిలిపోతున్న గడియ ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి ఉంటుంది నా ప్రైవేట్లారా. అందరు ఉంటారు, చుట్టూ అందరు ఉంటారు, కానీ ఒకడే లోన్లీగా ఉండిపోతూ ఉంటాడు. ఒంటరి వాడనే అనుభవం ఒక వ్యక్తికి వస్తూ ఉంటుంది. అట్లాంటి సమయాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడో చెప్పండి, ఒక వ్యక్తికి ఏమై ఉంటాడో చెప్పండి, ఆయన తోడై ఉంటాడు. నాలుగవదిగా లేఖన భాగంలో దేవుడు మనకి ఎప్పుడు తోడై ఉంటాడనంటే, 4వ కారణాన్ని అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవరును ఏంటి చెప్పండి. ఈ మాటని బట్టి లేఖన భాగంలో మనకు అర్థమవుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను నిలబెట్టినప్పుడు, నువ్వు శత్రువుతో నువ్వు పోరాడుతున్నప్పుడు, నీకు హాని చేసేవారు ఉన్నప్పుడు, కీడు తలపెట్టేవారు ఉన్నప్పుడు, నీకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు, నీకు అపాయం పొంచి ఉన్నప్పుడు, దేవుడు అప్పుడు నీకు తోడై ఉంటాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలుకి అప్పుడు దాకా అర్థం కాలే. పౌలుకి చాలా మంది శత్రువులు అయిపోయారు, హాని చేసేవారు చాలా మంది అయిపోయారు. ఎంత షార్ట్ టైంలో. ఒకప్పుడు హింసకుడు, హానికరుడు, దేవదూష, ఒకప్పుడు హానికరుడు, హింసకుడు, నరహంతకుడు అయిన ఈ పౌలు దేవునిలోకి వచ్చిన తర్వాత పౌలుగా మారి, సౌలులో ఉండి పౌలుగా మారిన తర్వాత సువార్త ప్రకటిస్తా అంటే పౌలుకి అడుగడుగున అణువణువున శత్రువులు తయారైపోయినారు. ఎక్కడ సువార్తకెళ్ళినా, ఎక్కడ వాక్యాన్ని ప్రకటించినా శత్రువులే పౌలు ఎదుట కనపడుతూ వస్తా ఉన్నారు. ఒక పట్టణంలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు పౌలు. ఆ పట్టణంలోకి వెళ్ళాలంటే ఎట్లా అయ్యా అనుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు తోడై ఉన్నాడు, నీకు హాని చేయుటకు ఎవడు కూడా నీ దగ్గర రారు. ఎందుకంటే ఈ పట్టణములో నాకు ఈ పట్టణములో ఏమున్నారు చెప్పండి. ఎంత చక్కటి మాట అంటాడు 10వ వచనములో, ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమున్నదని దేవుడు చెప్తున్నాడు చెప్పండి, బహుజనం ఉన్నది. శత్రువుల ఎదుట దేవుడు నీకు తోడై ఉంటాడు. శత్రువుల కబంధ హస్తాల్లో దేవుడు నిన్ను విడిపించడానికి తోడై ఉంటాడు. ఆయన శత్రు పోరాటాల్లో నీకు తోడై ఉంటాడు. శత్రువు చేసే కీడు నుండి, హాని నుండి నిన్ను తప్పించడానికి దేవుడు నీకు తోడై ఉంటాడు. జలముల బలి దాటున్నప్పుడు దేవుడు నీకు తోడై ఉంటాడు. అగ్ని మధ్యలో నడుస్తున్నప్పుడు తోడై ఉంటాడు. ఆయన గాఢ అంధకార అనుభవంలో నడిపించబడుతున్నప్పుడు తోడై ఉంటాడు. ఒంటరిగా మిగిలిపోయి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాం కదా, ఎవరు లేరయ్యా నాకు, నేను ఒంటరిదాన్ని అయిపోయానయ్యా అని ఏడుస్తూ ఉంటాం కదా, అక్కడ ఆ సందర్భంలో నీకు తోడై ఉంటాడు. ఎక్కడ తోడై ఉంటాడు దేవుడు? ఎప్పుడు తోడై ఉంటాడు దేవుడు? ఏ పరిస్థితుల్లో తోడై ఉంటాడంటే, హాని చేసేవారు నీ ఎదుట ఉన్నప్పుడు వారి మధ్యలో నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి మధ్యలో చెప్పండి. చూడండి ఒక్కసారి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచన భాగములో, నీ శత్రువుల కన్నుల ఎదుట, చూడండి అక్కడ చక్కటి మాట రాయబడుతుంది, నీ శత్రువుల కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేసేదును, నేను నీకు ఏమై ఉన్నాను చదవండి, అక్కడ తోడై ఉన్నా. చదవండి ఒకసారి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరి యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని ఆజ్ఞించాను. 7వ వచన భాగంలోకి వచ్చే కల్లా, నేను మోషేకి తోడైండునట్లు నీకును తోడైండునను, ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శత్రువుల కన్నుల ఎదుట గొప్ప చేసే సందర్భంలో దేవుడు నీకు తోడై ఉంటాడు. శత్రువు ఎదుట నువ్వు నిలబడతావు చూసావా? నీ పోరాటంలో శత్రువుతో నువ్వు పోరాడుతుంటావు చూసావా? నీ యొక్క వ్యక్తిగత జీవితంలో అనేక పోరాటాలు మనకు ఉంటాయి. అనేకమైన వాటితో మనం పోరాడుతుంటాం. ఆత్మీయ జీవితం అనేది, విశ్వాస జీవితం అనేది, అది ఎప్పుడు ఒక పోరాటంతో కూడినదని మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఒక విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం అనేది ఒక రణరంగం లాంటిది. అది యుద్ధపు భూమి లాంటిది. విశ్వాస జీవితం అనేది, ఆత్మీయ జీవితం అనేది, ఆధ్యాత్మికమైన జీవితం అనేది ఒక యుద్ధ భూమి లాంటిది. అది అడుగు పెట్టినామా ఆత్మీయతలో, దేవునిలో విశ్వాసం పట్టుకొని ముందుకు పోతున్నామంటే అనేక పోరాటాలు ఉంటాయి, అనేక యుద్ధాలు మనకి కలుగుతూ ఉంటాయి,
అనేక అపవాది శత్రు కబంధ హస్తాల్లోకి రావాలని ఎంతో పోరాడుతూ ఉంటాడు. భక్తి జీవితంలో ఉండో, విశ్వాసంలో ఉండో, ఆధ్యాత్మిక అనుభవంలో ఉండో, నిన్ను పడగొట్టాలని, నిన్ను పడదోయాలని ఎంతో పోరాటం నీకు ఉంటా ఉంటది. అట్లా నువ్వు ఒంటరిగా పోరాడుతూ ఉంటావు కదా. కొన్నిసార్లు అపవాదిని జయించలేక కొన్నిసార్లు అయ్యా వీడితో పోరాడలేకపోతా ఉన్నానయ్యా, వీడు చాలా నా మీద గెలుస్తా ఉన్నాడు అయ్యా, నా కుటుంబం విషయాల్లో, నా ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, మా గృహం విషయాల్లో అపవాది చాలా ఏలుబడి చేస్తున్నాడు అయ్యా, పోరాడలేకపోతున్నానయ్యా, వాడి మీద అనుకుంటుంటావు చూసావా, అక్కడ నీకు తోడై ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ పోరాడలేకపోతున్నావో, ఏ శత్రువు ఎదుట నిలబడలేకపోతున్నావో, ఏ శత్రువుతో జయించలేని స్థితిలో ఉన్నావో, అక్కడ దేవుడు నిన్ను నిలబెట్టి ఆయన నీకు తోడయండి గొప్ప విజయం ఆయన ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనంలో మీరు చూస్తారు, దావీదుకి గొలియాతుకి మధ్యలో ఉన్న పోరాటం. గొలియాత్ ఏమో భయంకరమైన పరాక్రమశాలి, భీకర రూపం కలిగినోడు, యుద్ధ నైపథ్యం కలిగినోడు, ఆయుధాలు ఎట్లా వాడాలో తెలుసు, అన్ని తెలుసు. దావీదుకి ఒకటే తెలుసు, బడిసి విసరటం మాత్రమే తెలుసు. ఏం తెలుసు దావీదుకి చెప్పండి? సండే స్కూల్ పిల్లలు గుమార్కి ఏంటి చెప్పండి? మార తిప్పి తిప్పి కొట్టిండని పాడుతూ ఉంటారు మా సండే స్కూల్ పిల్లలు. అప్పుడు దాకా మామూలుగా పాడతారు. దావీదునే గొలియాతుకో ఏక్ వడిసే లేకే గుమార్కి ఏంటి చెప్పండి? మారా అన్నప్పుడు గట్టిగా ఇక ఎంత గొంతు వస్తుందో వీళ్ళకి. ఇక కొన్నిసార్లు దావీదు లెక్కనే ఉంటుంది మన అనుభవం. శత్రువు మన కన్నులు ఎదుటనే ఉంటాడు, వాడు భీకరమైన పోరాటం చేస్తూ ఉంటాడు, అంటూ ఉంటాడు, వాడిని రెచ్చగొడతా ఉంటారు మనల్ని, అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు గొలియాతు దావీదుకి. అప్పుడు అంటాడు కదా ఒకటే ఒక మాట, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచన భాగములో, నువ్వు దూషించిన ఇశ్రాయేలు దేవుని నామములో నీ మీదికి వచ్చుచున్నాను అన్నాడు. ఎట్లా వచ్చాడు చెప్పండి? దేవుని నామములో, దేవుని తోడుగా ఆ రాయి విసిరినాడు, అతని మీదికి వెళ్ళినాడు. శత్రు బలం అంతటి మీద దావీదుకి దేవుడు గొప్ప జయం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడు తెలుసా? శత్రు బలం అంతటి మీద. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనములో, శత్రు బలం అంతటి మీద నేను మీకు అధికారం ఇస్తున్నానన్న ఆ వాగ్దానం మీకు ఎప్పుడు నెరవేరిద్దానంటే దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏ పరిస్థితుల్లో మనకు తోడై ఉంటాడనంటే 5 సందర్భాలు నేను మీ ముందు పెడతా ఉన్నాను. జలముల మధ్యలో నడిచినప్పుడు, అగ్ని జ్వాలల మధ్యలో దాటుతున్నప్పుడు తోడై ఉంటాడు. గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించినప్పుడు నీకు తోడై ఉంటాడు. అందరూ నిన్ను వదిలేసి నువ్వు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు నీకు తోడై ఉంటాడు. 4వదిగా ఎప్పుడు తోడై ఉంటాడంటే నీ శత్రు పోరాటాలలో నీకేమై ఉంటాడు చెప్పండి? నీకు తోడై ఉంటాడు. 5వదిగా ఎప్పుడు తోడై ఉంటాడనంటే ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనంలో చివరి మాట చదవండి. చివరి కారణం ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం. అతని చేతిలోని మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకును నేను మీకు తోడై ఉన్నాను. అతనికి ఏంటో చెప్పండి? మీకు భయపడు. దేవుడు ఎప్పుడు మనకు తోడై ఉంటాడు, ఏ పరిస్థితుల్లో మనకు తోడై ఉంటాడని అంటే చిట్ట చివరి కారణాన్ని మనం ధ్యానిస్తున్నాం, చిట్ట చివరి విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. నీకు కలిగే ప్రతి సమస్యల్లో, నీకు కలిగే ప్రతి కష్టాల్లో, నీకు కలిగే ప్రతి ఉపద్రవాలలో దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి కష్టాల్లో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో ఆయన ఎట్లా తోడై ఉంటాడు తెలుసా? రక్షిస్తాడు. ఆయన ఏం చేస్తాడు చదవండి, ఒక మాట చదవండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనాన్ని చదవండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నిన్ను ఈ పడగొట్ట జాలని నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నీకు తోడై ఉందును. ఎప్పుడు తోడై ఉంటాడు దేవుడు మనకు చెప్పండి? ఏ పరిస్థితుల్లో తోడై ఉంటాడు చెప్పండి? ఎక్కడైతే నువ్వు రక్షింపబడలేని పరిస్థితులు ఉంటాయి చూసావో, ఎక్కడైతే నువ్వు విడిపింపబడలేని పరిస్థితులు ఉంటాయి చూసావో, ఆ విషయాలలో దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ పరిస్థితుల్లో మనం విడిపింపబడకోకుండా ఉన్నాం ఈ రోజున? ఏ పరిస్థితుల్లో ఇంకా నేను రక్షింపబడలేదండి, ఇంకా చాలా నేను రక్షింపబడలేని అనుభవాల్లో చాలా ఉందండి,
ఇంకా నేను విడిపింపబడలేదండి, ఇంకా నేను రక్షింపబడలేదండి అని అనుకుంటుంటాం మన ఆత్మీయ జీవితాల్లో. అట్లాంటి అనుభవంలో కూడా ప్రభు మనకు తోడైంటాడు. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో కూడా చదవండి, చక్కటి మాటలు ఉన్నాయి అక్కడ. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను ఏమై ఉన్నాను చెప్పండి, మీకు తోడై ఉన్నాను. 19వ వచనములో వారు నీతో యుద్ధము చేయుదురు గాని నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను. చూడండి, విడిపించుటకు రక్షించుటకు ఆయన మనకు తోడై ఉంటాడు. ఎప్పుడు తోడై ఉంటాడు చెప్పండి? ఏ పరిస్థితుల్లో దేవుడు తోడై ఉంటాడు చెప్పండి? విడిపించుటకును చెప్పండి, ఏం చేయుటకు చెప్పండి, రక్షించుటకు. ఎందులో నువ్వు విడిపింపబడలేకపోతా ఉన్నాం? ఆర్థిక పరిస్థితులా, అనారోగ్య పరిస్థితులా, లేకపోతే ఏదైనా అపవాది లేకపోతే అపవిత్రాత్మ చేత, అంధకార శక్తుల చేత విడిపింపబడలేదా? ఇంకేమైనా సమస్యల ద్వారా విడిపింపబడలేదా? శోధల ద్వారా విడిపింపబడలేదా? వాటిలో నుండి దేవుడు విడిపించినట్లుగా ఆయన నీకు తోడై ఉంటాడు. దీనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వేటిలో నుండి నువ్వు ఇంకా రక్షింపబడలేకపోతా ఉన్నావు, ఇంకా వేటిలో ఇంకా నువ్వు రక్షింపబడలేకుండా, కాపాడబడలేకుండా నీవు ఉన్నావు. అందులో నుండి నిన్ను రక్షించుటకు ఆయన నీకు తోడై ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అందుకే కదా ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం కరెక్ట్గా చదవాలా? యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉంటాను. ఏం చేయుటకు తోడై ఉంటాడట ప్రభు చెప్పండి? రక్షించుటకు. ఆపద, కీడొచ్చిందా, అపాయం వచ్చిందా నీ ఆత్మీయ జీవితంలో? అయ్యో, ఎక్కడికి వెళ్ళినా నేను కాపాడబడలేకపోతున్నానండి, ఎక్కడో ఒక అపాయం నాకు ఉంటూనే ఉందండి, ఎక్కడో ఒక కీడు నన్ను వెంటబడతానే ఉందండి, నా కుటుంబాన్ని వెంటబడుతోంది ఏదో కీడు, ఏదో ఒక అపాయం వెంటబడుతూనే ఉంది నా కుటుంబాన్ని, నా ప్రయాణాలని, మా జీవితాలని వెంటబడుతూనే ఉందండి. ఏదో ఒక కీడు జరుగుతుంది, ఏదో ఒక అపాయం ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది అని చెబుతున్న వారిలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిన్ను రక్షించటానికి కూడా ఆయన తోడై ఉంటాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ కీడు నీ దరిదాపులోనికి రాక, ఏ అపాయము, ఏ హాని నీ దరిదాపులోకి రాకుండా నిన్ను విడిపించటానికి, నిన్ను రక్షించటానికి యేసయ్య ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చేయవలసిన ఒక్క ప్రార్థన ఏంటంటే, ఎప్పుడు ఈ ప్రార్థన చేయవు కానీ ఒక్క మాట ఈ అనుభవంలోకి రావటానికి చెబుతా ఉన్నాను. ఎప్పటికి బయటికి వెళ్తా ఉన్నా, ఎక్కడ బయటికి వెళ్తా ఉన్నా ఈ మాట చెప్పండి, ప్రభువా నాతో పాటు మీరు తోడుగా రండి అయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా భక్తి జీవితంలో 2009 నుండి నేను నేర్చుకున్న అనుభవం ఇది. సేవకు వచ్చిన తర్వాత నుండి ఎక్కడికి వెళ్తా ఉన్నా, ఎక్కడికి బయటికి వెళ్తా ఉన్నా, ఏ సందర్భాల్లో బయటికి వెళ్తా ఉన్నా, మనసులో అయినా అంట ఖచ్చితంగా అంటే ఈ మాట ఏంటంటే, నాతో పాటు మీరు యేసయ్య ఏంటి చెప్పండి, రండి, నాతో పాటు మీరు రవండి అయ్యా, నాకు తోడుగా రండి ప్రభువా అని ఆ ప్రార్థన నా అనుభవమై మారింది నా ప్రియబిడ్డలారా. ఎంతగా ఈ అనుభవంలో దేవుడు నడిపిస్తూ వచ్చాడంటే, నేను నాకు తోడుగా రండి అని దేవుడి దగ్గర నేను అనకమునిపే దేవుడే అనేంతగా వచ్చేసింది నా అనుభవం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ అనుభవమై మారింది తెలుసా? నేను నాకు తోడుగా రండి అని దేవుని దగ్గర నేను అనకమునిపే దేవుడే నాతో అనే అనుభవం ఏంటి తెలుసా? నేను నీకు తోడుగా ఉన్నాను కుమారుడా పద అనే అనుభవంలోకి వచ్చిన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది మన భక్తి జీవితం నా ప్రియబిడ్డలారా, అది మన ఆధ్యాత్మికమైన జీవితం. అది అట్లా దేవుని దగ్గర అట్లా అడగాల, ప్రతి సందర్భంలో అడగాల, ప్రతిరోజు అడగాల. ఈ దినము నాకు తోడై ఉండు, నా పనులకు తోడైండు, నా ప్రయాణాలకు తోడైండు, నా ఉద్యోగానికి తోడైండు, నా పిల్లలకు తోడైండు, నా కుటుంబానికి తోడైండు, నా గృహానికి తోడైండు అనే అనుభవంలో మనం నిత్యము దేవుని దగ్గర అడుగుతూనే ఉండాలి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితం అనేది, విశ్వాస జీవితం అనేది దేవుడు తోడుగా లేకపోతే చేయలేనిది. ఇది ఒంటరిగా చేయలేము, మనం దీన్ని ఒంటరిగా జీవించలేము. ఈ భక్తి జీవితం, ఈ ఆత్మీయ ప్రయాణాన్ని దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉండాల్సిందే మన భక్తి జీవితంలో. ఆయన అట్లా ఉండాలంటే ప్రతిరోజు నువ్వేం చేయాలి చెప్పండి? నువ్వు నాకు తోడుగా ఏంటి చెప్పండి, నీవు రావాలయ్యా. అందుకే కదా అంటున్నాడు కదా 46వ కీర్తన గ్రంథం 11వ వచనంలో, ఈ రోజున ఒక వాగ్దానంగా మీకు ఇస్తున్న సందేశం, ఒక అభయ సందేశం, ఒక ధైర్యం ఇచ్చే సందేశం, ఒక స్ఫూర్తినిస్తున్న సందేశం, ఒక శక్తినిస్తున్న సందేశం. సైన్యములకు అధిపతి యెహోవా ఏంటి చెప్పండి, మీకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఎప్పుడు ఉంటాడు మీ జీవితాల్లో? ఏ సందర్భాల్లో ఉంటాడో
లేఖనాల్లో మనం ధ్యానిస్తున్నప్పుడు జలములు లాంటివి రానివ్వండి, అగ్ని జ్వాలలు లాంటివి కాల్చనివ్వండి, గాఢాంధకారపు లోయ లాంటి లోయలు, ఎన్నో లోయలు వస్తాయి మన ఆత్మీయ జీవితాల్లో. ఆ లోయలన్నిటిలో కూడా తోడై ఉంటాడు. ఒంటరిగా మిగిలిపోయే అనుభవాలు ఉంటాయి, ఒంటరిగా వదిలేయబడిన అనుభవాలు ఉంటాయి. మేలు పొందేదాకా, డబ్బు ఉండేదాకా, నీ దగ్గర అన్ని దొరికేదాకా నీ పక్కనే ఉంటారు. అన్ని పోయి జీరో అయిపోయిన తర్వాత అందరూ వదిలేసిపోతారు మనల్ని. స్వస్థత పొందేదాకా, విడుదల పొందేదాకా, సంఘంలో దీవింపబడేదాకా దైవజనుడు కావాలా. అన్ని వచ్చేసిన తర్వాత, దీవింపబడ్డ తర్వాత ఒక మాట అంటే గద్దిస్తే, వాక్యాల్లో గద్దిస్తే కథం, ఇక అయ్యగారొద్దు ఎవరొద్దు మాకు అనుకో వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. సంఘంలో నా అనుభవం, వ్యక్తిగత జీవితంలో నేను నేర్చుకున్న అనుభవం ఒకటే. అందరూ వదిలేసిపోయే అనుభవంలో ఉంటూ వస్తూ ఉంటాం మనం. ఎప్పుడు కూడా ఒంటరిగా మిగిలిపోతూ ఉంటాం. చాలా మంది పోతారు, ఇంకా పోతారు. చాలా మంది రానున్న దినాల్లో పోవచ్చు. చాలా మంది ఇంకా సరిదిద్దబడుతున్న వాక్యం ఇస్తున్నప్పుడు, సరి చేయబడుతున్న వాక్యం ఇస్తున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు మన జీవితంలో. చిన్న చిన్న పొరపాట్లకే, చిన్న చిన్న మనసు మర్దలకే వాళ్ళ హృదయాల్లో నొచ్చుకొని గాయమైపోయి వదిలేసే జనాంగంలో, లోకంలో మనం ఉన్నాం. చాలా అపార్థం చేసుకొని వెంటనే వదిలేస్తూ ఉంటారు మనల్ని. అట్లాంటి సందర్భాల్లో కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అందరూ నిన్ను విడిచిపెట్టిపోయినా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టిపోడు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు కదా 27:10లో, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను ఏం చేయను చెప్పండి, చేరదీను. తల్లిదండ్రులు కూడా విడుస్తారు అప్పుడప్పుడు. తల్లి విడవచ్చు కొన్ని సందర్భాల్లో, తండ్రి విడవచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ తల్లి విడిచిన, తండ్రి విడిచిన యెహోవా నేనేం చేస్తాడు చెప్పండి, చేరదీస్తాడు. ఎందుకు చేరదీస్తాడంటే దేవుడు వాడికి తోడుగా ఉన్నాడు కాబట్టి. దేవుడు తోడుగా ఉండే ఆ అనుభవంలోకి మనం నడిపించబడదాం. దాని ద్వారా పొందే ప్రతి మేలుని మన జీవితంలో మనం పొందుదాం. దేవుడు తన వినికిడిలో ఈ మాటలను దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో నడిపించబడదాం.